భాష తెలుగులోకి డబ్బింగ్ అయ్యే ముందు వరకు రజనీకాంత్ కి తెలుగులో ఓ మోస్తరుగానే మార్కెట్ ఉండేది. తమిళంలో ఏదైనా రజనీకాంత్ సినిమా హిట్ అయితే దాన్ని తెలుగులో హీరోలతో రీమేక్ చేసేవారు. అలాగే తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలని రజనీకాంత్ రీమేక్ చేయడానికి ఆసక్తి చూపేవారు. అంతేకాక జీవన పోరాటం వంటి మల్టీస్టారర్ సినిమాలు అడపాదడపా చేసేవాడు రజనీకాంత్. ఎక్కువగా చిరంజీవి, రజనీకాంత్ల సినిమాలు అటూ ఇటూ రీమేక్లవుతూ ఉండేవి. ఘరానా మొగుడు సినిమా మొదట తమిళ్లో రజనీ చేశాడు. దాన్ని చిరంజీవి రీమేక్ చేసి తన కెరియర్లోనే బిగ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. అలాగే అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు సినిమాని రజనీకాంత్తో తీసి పెద్ద హిట్ అందుకుంది తమిళ ఇండస్ట్రీ. ఇలా హిట్ అయిన సినిమాలు తెలుగులోకి రీమేక్ చేసే నేపథ్యంలో తమిళ్ సూపర్ డూపర్ హిట్ భాష సినిమాని చిరంజీవితో తీద్దామని ప్లాన్ చేశారట. కానీ చిరంజీవికి ఎందుకో ఆ సినిమాపై అంత నమ్మకం కలగక ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారట. అది మళ్లీ తెలుగులోకి డబ్బింగ్ అయి తెలుగునాట కనకవర్షాన్ని కురిపించింది. భాష తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచి రజనీకాంత్ కి తెలుగునాట విపరీతమైన క్రేజ్ ని సంపాదించి పెట్టింది. చిరంజీవికి నచ్చకపోతే కనీసం మోహన్ బాబుతో అయినా రీమేక్ చేద్దాం అని అనుకున్నారట. కానీ అది కుదరలేదు. ఇంతకీ ఇండస్ట్రీలో భాష గురించి మళ్లీ ఎందుకు చర్చ జరుగుతోంది అంటే, తమిళనాడులో ఇటీవల భాషా చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీతో రిలీజ్ చేశారు. మళ్లీ అక్కడి ప్రేక్షకులు ఈ చిత్రానికి మళ్లీ బ్రహ్మరథం పడుతున్నారట. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.